ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ రూపంలో 14,00,000 లభించే అవకాశం అయితే ఉందండి. సో, మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో కొన్ని ఏరియర్స్ అయితే ఉన్నాయి. సో, ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు మోడీ సర్కార్ శుభవార్త వినిపించే అవకాశాలైతే ఉందని అంటున్నారు. ముఖ్యంగా అధికారిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారంగా 8వ వేతన సంఘం పని ప్రారంభించినప్పటికీ దాదాపు 7 నెలలు గడుస్తుంది. మరో 11 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి వేతన సవరణ సిఫార్సులను అందజేయాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వేతన సిఫార్సుల విషయంలో 8వ వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి సిఫార్సులు చేసే అవకాశం ఉందని వంటి చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే 8వ వేతన సంఘం అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలను కొనసాగిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడానికి చివరి తేదీని జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. మరో వారం రోజుల్లోనే ఈ విజ్ఞప్తి ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఇప్పటికే 2 సార్లు పొడిగించినటువంటి ఈ ప్రక్రియ ఈసారి పొడిగింపు జరగదని, ఇదే చివరి పొడిగింపని 8వ వేతన సంఘం ఇప్పటికే ప్రకటించింది. అయితే 8వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందడానికి ఇంకా 11 నెలల టైం ఉంది. ఎందుకంటే 2025 నవంబర్ 1వ తేదీన ఏపీ కమిషన్ పనితీరు ప్రారంభించింది. అక్కడి నుంచి 18 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులను అందజేయాల్సి అయితే ఉంది. ప్రస్తుతం 7 నెలలు గడిచిపోగా మరో 11 నెలల టైం మిగిలి ఉంది. అయితే ఈలోగా 8వ వేతన సంఘం నూతన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది. 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 తేదీ నాటికి ముగిసింది. అయితే టెక్నికల్‌గా 8థ్ పే కమిషన్ అమల్లోకి రావాలి. 2026 జనవరి 1 నుంచే అమల్లోకి రావాలి. ఈ నేపథ్యంలోనే వేతన సంఘం 2025 నవంబర్‌లో ఏర్పడగా అక్కడి నుంచి 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నూతన వేతన సవరణ సిఫార్సులను అందజేయాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బేస్ ఇయర్‌గా 2026 జనవరి 1 తేదీ నుంచి 8వ వేతన సిఫార్సులను అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 15 నెలల కాలానికి సంబంధించి ఏరియర్స్ అందజేయాల్సి అయితే ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్ 1 ఉద్యోగులకు బేసిక్ సాలరీ రూ. 18,000గా ఉంది. వీరికి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ని అమలు చేసినట్లయితే నూతన బేసిక్ సాలరీ వచ్చేసరికి రూ. 66,240 అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రకారంగా చూసినట్లయితే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా బేసిక్ సాలరీ రూ. 36,000 ఉన్నట్లయితే ఏరియర్స్ రూపంలో రూ. 14,00,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు.